కుమ్మక్కయ్యారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్టుకు అనుమతి ఇవ్వరం. కాళేశ్వరం కేసు సిబిఐకి ఇస్తే 48 గంటల్లో అరెస్ట్ అన్నారు. కేసీఆర్ హరీష్లను పోలింగ్ లోగా అరెస్ట్ చేస్తారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ఎప్పటికైనా బీఆర్ఎస్ బీజేపీలో విలీనమయ్యేది అంటూ చూస్తాను. 100% ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో కొన్ని వ్యాఖ్యలను నేను రిఫరెన్స్గా తీసుకొని ఈరోజు ఒక అనాలిసిస్ చేయబోతున్నాను మిత్రులారా. ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో బీజేపీ దూకుడుగా వ్యవహరించిన బీజేపీ ఏమో దూకుడుగా వ్యవహరించట్లేదు. కనీసం బండి సంజయ్ రంగంలో దిగడం లేదు, ఎవరు కూడా రంగంలో దిగడం లేదు. అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్రచారంలో బీజేపీ వెనుకబడ్డది. సో ఇప్పుడు ఏంది బీఆర్ఎస్ కాంగ్రెస్, సో ఇండైరెక్ట్గా బీజేపీ యొక్క ఓటు బ్యాంకు బీఆర్ఎస్కు డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది సో మొన్న కేకే సర్వేలో కూడా ఆయన చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. బీజేపీ ఓటు బ్యాంక్ తగ్గుతుందని అన్నాడు. సో అది తగ్గడానికి ప్రధాన కారణం ఏంది? ఇలా ఓటు బ్యాంకు బీజేపీ ఓటు బ్యాంకును బీఆర్ఎస్కి షిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. సేమ్ ఉప ఎన్నికతోటే బీహార్ ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ తర్వాత బీహార్ రిజల్ట్ వస్తుంది. ఒకవేళ బీహార్ రిజల్ట్స్ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఏది వచ్చినా కానీ ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు మోడీ అమిత్ షా తెలంగాణ మీద నెక్స్ట్ ఇయర్ కల్లా స్టార్ట్ చేయబోతున్నారు. ఏం చేస్తారు ఇప్పుడు? ఫర్ సపోజ్ ఫస్ట్ 10 మంది అనర్హత ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వీళ్ళపైన 100% మీరు రాసి పెట్టుకోండి, వీళ్ళపైన వెయిట్ పడేయడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత 6 నెలల్లో ఎన్నికలు వస్తాయి. 6 నెలల్లో ఈ 10 మందిలో కొంతమందిని బీజేపీ గెలిచి బీజేపీ స్ట్రాంగ్గా నిరూపించుకుంటే ఒక ప్రయత్నం చేస్తుంది 100%. ఇది ఒక ప్రయత్నం జరుగుతుంది. దీని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేక వర్గం చాలామంది ఉన్నారు. సో కోమటిరెడ్డి రాజగోపాల్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు? కోమటిరెడ్డి రాజగోపాల్ లాంటి వాళ్ళన, లేకపోతే వివేక్ లాంటి వాళ్ళన, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళన, ఎవరో ఇలాంటి స్ట్రాంగ్ పర్సన్స్ ఎవరైతున్నారో, స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతున్నారో ఒక్కరు లాగుతారు. ఫర్ సపోజ్ పొంగులేటి లాంటి వాళ్ళని కనుక ఒక లాగిన్ అనుకోండి బీజేపీ, ఈయన ఎంబడి 100% ఒక 10 మంది ఎమ్మెల్యేలు వస్తారు. 10 మంది ఎమ్మెల్యేలు కనుక ఈ 10 మంది అనర్హత వేటు ఒకటి, రెండోది ఈ 10 మంది కనుక రిజైన్ చేస్తే పార్టీకి రిజైన్ చేసి మేము ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాం అన్నారు అనుకోండి, 100% ఏమవుతుంది? కాంగ్రెస్ పార్టీ డిజాల్వ్ అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం డిజాల్వ్ అయ్యి ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు ఏం జరుగుతుంది? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన నెగిటివ్ ఉంది కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితి వచ్చేట అవకాశం అయితే ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా లాస్ట్ 63 సీట్లు వచ్చినా అవి రావు. సో రివర్స్ వచ్చినా తప్పలేదు, ఇంకా తక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు. సో ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై ముందుకు పోతాయి. అది అలయన్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. నేను జిహెచ్ఎంసీ ఎన్నికలు చెప్పిన కదా, జిహెచ్ఎంసీ ఎన్నికలు అదే పరిస్థితి కనబడిపోతుంది. జిహెచ్ఎంసీలో ఒక ప్రయోగం చేస్తారు కూడా. జిహెచ్ఎంసీలో ప్రయోగం చేసిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 100% స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి, జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా పెట్టాల్సిందే. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కంప్లీట్గా ఒక నెగిటివ్ రిజల్ట్స్ కాంగ్రెస్ వైపు వచ్చేదిగా ప్రయత్నం చేస్తారు. దానికి మూల కారణం జూబ్లీస్ ఉప ఎన్నికతోటే ఒక బేస్ పడతా ఉంది. సో జూబ్లీస్ ఎన్నికల్లో కనుక రిజల్ట్ తారుమారు అయిందనుకోండి, 100% బీజేపీ, బీఆర్ఎస్ కలిసి విజృంభిస్తాయి కాంగ్రెస్ పార్టీ మీద. అది పోస్ట్ అలయన్సా, లేకపోతే ప్రీ అలయన్సా, లేకపోతే ఇంకేదన్నా, మొత్తానికైతే 100% ఇదే జరగబోతుంది. ప్రభుత్వాన్ని కూల్చిన ఆశ్చర్యం లేదు. అందుకే రేవంత్ రెడ్డి, మీరు చూడండి, రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తాడు జూబ్లీస్ ఎన్నిక మీద. ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలో పర్సనల్గా తీసుకొని క్యాంపెయిన్ చేస్తున్నాడు. సో ఇల్లు డోర్ టు డోర్ తిరుగుతున్నారు మంత్రులు. ప్రతి మంత్రి కీలక వ్యక్తి అందరూ డోర్ టు డోర్ తిరిగి ఓట్లు అడుగుతూ ఉన్నారు, వేడుకుంటా ఉన్నారు. సో నవీన్ యాదవ్ గెలుపు అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవసరం. అది కాంగ్రెస్ పార్టీకి అవసరం, బీసీలకు అవసరం, అందరికీ కూడా అవసరం అది. సో నవీన్ యాదవ్ ఓడిపోతే మాత్రం బీసీ ఉద్యమం పోతుంది, ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ డిజాల్వ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. చాలా రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి వీళ్ళందరూ కూడా. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో ఏంటో చూడాల్సిన అవసరం అయితే ఉంది.